రైట్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మనం మాట్లాడుతున్నాం. మనతో లైవ్ షోలో ఉన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, శ్వేతపత్రాల గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే దానికి కౌంటర్గా అన్నట్టుగానో ఏమో కానీ వైసీపీ కూడా ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసింది, అవినీతి చక్రవర్తి చంద్రబాబు అంటూ. 6,10,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించింది. ఆ బుక్ని ఏమన్నా చూసారా మీరు? చూశానండి. పెద్ద అంటే ఈయన 1,00,000 కోట్లు ఎలాంటిదో ఈ 6,00,000 కోట్లు అలాంటిది అనిపించింది. పెద్ద అంత డీటెయిల్గా చదవలేదు. ఇవన్నీ అంటే అసలు ఈ రిలవెన్సీ ఎంత ఉందని, ఇది ఇష్యూ అవుతుందా? ఎందుకంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు అన్నవి చాలా ఎక్కువ చేసి చెప్పేస్తున్నారు వాళ్ళు. అలాగే 1,300 కోట్లు ఎక్కడ, 1,00,000 కోట్లు ఎక్కడ? ఇప్పుడు కూడా 1,00,000 కోట్లు అని చంద్రబాబు నాయుడు గారే అంటాడు. అవును, పోనీ పార్టీ వాళ్ళ చేత అనిపించడం కాదు. మరి 4.5 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉండి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉండి 1,00,000 కోట్లు 1,300 ఛార్జ్ షీట్లు వేస్తే ఇదేం ఛార్జ్ షీట్లే అని చెప్పి మిగతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి 1,00,000 కనీసం 25,000 కోట్లనే వేయించాలి కదా. అవును. అదే ఆ 1,00,000 లాంటిదో ఈ 6,00,000. ఈ 6,00,000లో ఏమన్నా 1,00,000లో 1,300 అన్న లెక్కలో చూసుకుంటే దాంట్లో ఎంత 1% 6,00,000లో అంత ఉంటుందేమో కరెక్ట్గా. రైట్. ఇక రాజకీయ అంశాలకు వస్తే ఈ మధ్య కాలంలో పవన్, జగన్, కేసీఆర్ ఈ ముగ్గురు కూడా మోడీ డైరెక్షన్ దాని ఇంపాక్ట్ ఏముంటుందని నేను అనుకోవట్లేదు. ఎస్, ఈ ముగ్గురు కూడా మోడీ డైరెక్షన్ లో నడుస్తున్నారు అని పదే పదే చంద్రబాబు చెబుతున్నారు. నిజానికి మోడీ డైరెక్షన్ లో జగన్, పవన్, కేసీఆర్ నడుస్తున్నారా? ఆ పరిస్థితులు ఉన్నాయా? ప్రతి సందర్భంలోనూ దీన్ని తీసుకొస్తున్నారు. అంటే ఏంటి ఇవి నడవటం అంటే, నాకు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఇవాళ చెప్పింది కదా అది. వీళ్ళు వాళ్ళతోటి కలిసి ఉన్నప్పుడే అసెంబ్లీలోనే చెప్పారు, నువ్వే మోడీతోటి కలిసి ఉండే అన్నీ చేస్తున్నావు, ఇవన్నీ మోడీ డైరెక్షన్లో నడుస్తున్నావు అని. తర్వాత ఇప్పుడు ఏంటంటే మోడీ విలన్ అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఎవరు ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మోడీతోటి కలిసినట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సిపిఐ సిపిఎం తోటి వెళ్తున్నానని చెప్పాడు. సిపిఐ సిపిఎం కూడా బీజేపీ డైరెక్షన్లో నడుస్తాయని నేను అనుకోను. అలాగే కేసీఆర్ను ఓవైసీ కలిసి వెళ్తున్నారు. మరి వాళ్ళు కూడా మోడీ డైరెక్షన్లో ఓవైసీ కూడా వెళ్తాడా? ఇవన్నీ కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు. ఏమో వ్యాపార రాజకీయాల్లో ఎవడెవడితో నాకు అసలు చంద్రబాబు నాయుడుకి మోడీకి ఇంకా సంబంధాలు అలాగే ఉన్నాయని చెప్పి కూడా నాకు చాలా మంది చెప్పారు. రేపు చంద్రబాబు నాయుడు గారికి 10 సీట్లు వస్తే వెళ్ళి మోడీకి సపోర్ట్ చేయకుండా ఉంటాడా అని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న నా ప్రశ్న కూడా అదే అనుకోండి, చెప్పండి. నా ప్రశ్న కూడా అదే అనుకోండి. కాంగ్రెస్ పార్టీకి రాలేదనుకోండి దగ్గరలోకి. ఇంత మాట్లాడిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత, ఈ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఇంత అన్యాయం చేసిందని ప్రచారం చేసిన తర్వాత అసలు బీజేపీ అన్నదే రాష్ట్రంలో లేకుండా చేసే ప్రయత్నం దాదాపుగా జరిగిపోతుంది. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు ఒక్కసారి ఒక 20 years బ్యాక్ వెళ్ళండి, ఫ్లాష్ బ్యాక్ అలా రింగ్ తిప్పండి. 98లో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతామని చెప్పి ఒక ఛార్జ్ షీట్ వేశారు బీజేపీ వాళ్ళు. అవును. వేసి ఆ అట్ట మీద బొమ్మే కటకటాల వెనకాల చంద్రబాబు గుర్తుంది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో మసీదులు కూల్చేటువంటి పార్టీ, దీన్ని వెంటనే తీసి పారేయండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ బీజేపీ అంత ద్రోహులు ఎవరు లేరని. అవును. ఆ ఎలక్షన్ లో బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలిచింది. మా ఈస్ట్ గోదావరిలో 2, తెలంగాణలో 2. ఈస్ట్ గోదావరిలో ఎప్పుడూ లేదు 2 సీట్లు ఆన్ దేర్ ఓన్, ఎవరితోటి ఎలియన్స్ కాదు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పోటీ చేస్తే 2 సీట్లు బీజేపీ గెలిచింది. 3 సీట్లకి ఈస్ట్ గోదావరిలో. తర్వాత ఏం జరిగింది? ఈయనేమో సిపిఐ సిపిఎం జనతాదళ్తో కలిసి ఎలక్షన్కి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. 15 సీట్లు గెలిచాయి. 12 టీడీపీ, 1 జైపాల్ రెడ్డి, 1 సుధాకర్ రెడ్డి, 1 భద్రాచలం రాజయ్య గారు ఎవరో. వెంటనే కమ్యూనిస్టుని జైపాల్ రెడ్డిని వదిలేసి ఈయన వెళ్ళి వాజ్పేయికి సపోర్ట్ ఇచ్చి చక్రం తిప్పాడు. అదే చక్రం తిప్పడం, నేను తిప్పాను చక్రం అని. సో ఈవేళ అంత బహిరంగంగా కొట్టుకుని ఎప్పటి నుంచో కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళే ఆ రకంగా చేసినప్పుడు కమ్యూనిస్టులతో కలిసి ఎలక్షన్కి వెళ్ళి ఈవేళ మోడీకి సపోర్ట్ ఇవ్వడానికి ఈయనకేం అభ్యంతరం ఉండదండి. అందుకని మీరు దీని విషయంలో ఎవరికి సపోర్ట్ ఇస్తారు అనేటువంటి ఆలోచన కని చేసి జుట్టు పీక్కోవడం కన్నా ఎవరితోన్నా కలవచ్చు. ఇది వ్యాపార రాజకీయం. ఈ వ్యాపార రాజకీయంలో ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే వాళ్ళు చేస్తారు. సో బీజేపీకి వచ్చి 200 సీట్లు దాటి వచ్చాయనుకోండి,
బీజేపీ పవర్లోకి వచ్చే అధికారం ఉంటే మొట్టమొదటి వెళ్ళి చక్రం తిప్పేది చంద్రబాబు నాయుడు గారే. ఆయనే చక్రం తిప్పి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చాను, మారిన మనిషి మోడీ నాతో చెప్పాడు, ఆయన ఉత్తముడు ఇతను అని చెప్తారు. పెద్ద ఇది ఇందులో విషయం ఉంది, ఇంత ముందు చెప్పలేదా? ఏ మోడీనైతే అధికారంలోంచి దిగిపోతే ఒప్పుకోనని చెప్పి వాజ్పేయి దగ్గర అన్నాను అని చెప్పి 2009 ఎలక్షన్లో ఈయన అన్ని చోట్ల ప్రచారం చేసి చెప్పారో, హైదరాబాద్ లో కూడా అడుగు పెట్టిన మోడీని సపోర్ట్ చేసి ఈయన ఆంజనేయ వరపుత్రుడు, ఈయన లేకపోతే ఈ దేశమే లేదని చెప్పి ప్రచారం దిగారు. అసెంబ్లీలో తీర్మానం చేయించారు ఏమని, అదే మోడీనేమో ఎయిర్పోర్ట్ లో రాకుండానే అరెస్ట్ చేస్తామని చెప్పి అప్పుడు పంపించేసిన మోడీతోటి తర్వాత కలిశారుగా. సో ఇందులో మనం ఎవరితోటి ఎప్పుడు ఎలా కలుస్తారు అన్న దాని మీద అసలు డీటెయిల్స్ లోకి వెళ్ళద్దు. నా ఉద్దేశంలో కాంగ్రెస్ బీజేపీ కలవకపోవచ్చు, కమ్యూనిస్టులు బీజేపీ కలవకపోవచ్చు, అంతకు మించి ఎవరితోటన్నా కలవచ్చు. దాంట్లో పెద్ద అభ్యంతరాలు ఏమి ఉండవు, ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఒక తీర్మానం చేసి కలిసిపోతారు. గతం నుంచి కూడా చాలా కాలంగా అంటే ఒక ఎన్డీఏ నుంచి బయట వచ్చిన సమయం నుంచి కూడా చంద్రబాబు ఒక వ్యాఖ్య చేస్తూ వస్తున్నారు. మోడీ ముసుగు ధరించున్నారు అంటే పవన్ జగన్ ఇద్దరు కూడా మోడీ ముసుగు ధరించారని, తెలంగాణ ఎన్నికల తరువాత కేసీఆర్ని కూడా మోడీ ముసుగు ధరించారని ముగ్గురిని కలిపి వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత వారం 10 రోజులుగా మనం చూస్తున్నాము ఆ ముసుగు నుంచి పవన్ కళ్యాణ్ని తప్పించారు. పవన్ కళ్యాణ్ మాతో కలిసి పోటీ చేస్తే వైసీపీకి బాధేంటి అని అనడంతో పాటు మాతో కలిసి రావాలని కూడా అన్నారు. ఎందుకు ఒక్కసారిగా పవన్కి మోడీ ముసుగు ధరింపజేసి మళ్ళీ దాన్ని తీసి పక్కన పెట్టారు ఎందుకు? అదే ఇప్పుడు ఏమో పవన్ కళ్యాణ్ కలిసి వస్తాడేమో అని ఆశ పుట్టిందేమో ఈయనకి. ఇంత పాత మిత్రులే కదా, ఆశ పుట్టి ఉండొచ్చు. ఆ ఆశ మీద పవన్ కళ్యాణ్ నువ్వు మాతో కలిసి రా అని అడగచ్చు. కమ్యూనిస్టులు కూడా బీజేపీకి ప్రత్యర్థులు ఎవరుంటే ఆ ప్రత్యర్థిని బలపరుద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఉండి ఉండొచ్చు. సో ఆయన అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగడు ఆయన అన్నదే నాకు అర్థం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడగచ్చుగా, మనందరం కలిసి పోటీ చేద్దాం, అసెంబ్లీ పార్లమెంటు పంచుకుని ఎనానమస్గా మొత్తం అన్ని కొట్టి మోడీని ఫినిష్ చేద్దాం, నువ్వు కూడా నాతో కలిసి రా అని ఎందుకు అడగట్లేదు అది నాకు అర్థం అలా. ఎస్పీ బీఎస్పీ కలిసిపోయినప్పుడు ఎస్పీ బీఎస్పీ కలిసిపోయాయి కదా, వాళ్ళకన్నా ప్రత్యర్థులేం కాదు కదా ఎక్కడను. భారతదేశంలో ఎస్పీ బీఎస్పీ తన్నుకున్నట్టుగా ఎక్కడ ఎవరో తన్నుకోలే. వాళ్ళిద్దరూ కలిసిపోయారు బీజేపీని ఫినిష్ చేయడానికి. ఇక్కడ జగన్ చంద్రబాబు నాయుడు అసలు ఎందుకు కలవరు, చంద్రబాబు నాయుడు ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టడం నాకు అర్థం అవట్లే. అంటే మీరు అనేది ఎలా ఉందంటే ఒకప్పుడు కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఈ రాష్ట్రంలో రాజకీయాలు ముఖ్యం, ఇక్కడ ప్రత్యర్థి జగన్. ఎస్, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ ఏమో తల్లి కాంగ్రెస్, వైసీపీ ఏమో పిల్ల కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు తల్లి కాంగ్రెస్ తో కలిశారు కాబట్టి పిల్ల కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించమని అంటారా? మరి అసలు ఎందుకు ఆ ప్రపోజల్ పెట్టలేదు నాకు ఇప్పటికి అర్థం కాల. అది ఒప్పుకు జరుగుతుందా జరగదా అన్నది వేరే విషయం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మోడీని దింపడమే నా ప్రధాన కర్తవ్యం, దానికోసం ఏ త్యాగానికైనా నేను సిద్ధం అని చెప్పి కాంగ్రెస్ తోటి కలిసినప్పుడు, అన్ని ప్రాంతాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల వాళ్ళని వెళ్ళి వారానికి ఒకరిని కలుస్తున్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు ఆ ప్రపోజల్? ఒప్పుకుంటాడా లేదా, జరిగిందా లేదా వేరే విషయం. అప్పుడు కరెక్ట్గా ఉండగా నేను జగన్మోహన్ రెడ్డిని కూడా అడిగానండి, మన ఇద్దరం కలిసి మోడీని ఫినిష్ చేద్దామని. అతను రాలేదు నాతోటి, మోడీ ముసుగులో ఉన్నాడు అతను అని అప్పుడు ఆరోపించవచ్చు. మరి ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? సో ఇదంతా కూడా పొలిటికల్ గా మన అడ్వాంటేజ్ని బట్టి జరుగుతుంది తప్ప ఇందులో ఏ రకమైనటువంటి సిద్ధాంతాలు కూడా ఇమిడి లేవు. ఇవి సిద్ధాంత రాజకీయాలు కాదు. అది మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. పబ్లిక్ ఏం కోరుకుంటే జరుగుతుంది. పబ్లిక్కి సిద్ధాంతాలు అంటే చిరాకు పుట్టింది, అందుకని సిద్ధాంతాల జోలికి వెళ్ళరు. ఎవరు ఏమి ఇస్తారు, మా వాటా ఎంత ఇస్తారు మాకు, ఓకే వాడు తింటే తిన్నాడు, మనకు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు, లేకపోతే మనకు ఒక ఇల్లు ఇచ్చాడు, మనకి ఇది ఇచ్చాడు అని చెప్పి ప్రజల్లో అదే ప్రచారం చేస్తున్నారు. ఇన్ని ఇళ్ళు ఇస్తాం, ఇంత డబ్బు ఇస్తాం, రైతుకి ఎంత ఇస్తాం, ఇదే ప్రచారంగా వెళ్తున్నారు. మీరు ఎంత తినేస్తారన్నది మాకెందుకు అనేటువంటి ఒక ఐడియాలోకి ప్రజలు వచ్చేసేటువంటి వాతావరణం ఏర్పరుస్తున్నారు. నేనేమంటానంటే ప్రజలు కూడా స్వార్థంతో ఆలోచించండి. మీకు 10 పైసలు ఇచ్చి వాళ్ళు 90 పైసలు తినేస్తున్నారు. ఒకసారి లెక్కలు చూసి మీకు అట్లీస్ట్ 20 పైసలు చేయమనండి, మాకు 20 పైసలు ఖచ్చితంగా ఎవడేస్తాడో వాళ్ళకే ఓటేస్తామని అలాంటి ప్రచారం అన్నా స్టార్ట్ చేయండి. 80 పైసలు అలాగే తినేసినా పర్లేదు, బొత్తిగా 10 పైసలు కూడా మీకు ఇవ్వట్లేదు అని చెప్పి నేను ఈ మధ్య 1-2 మీటింగుల్లో చెప్పాను. అయితే నా వాయిస్ అంత రీచ్ అవుతుంది, కానీ మీ వాయిస్ రీచ్ అవుతుంది జనంలో ఈ డబ్బు నాదిరా అని నేనే అన్నాను కదా, ఇదే వాతావరణం కొనసాగుతుంది. మీకు ఏ వేదికైనా మీ వాయిస్ రీచ్ అవడానికి సరిపోతుంది, అందులో నో డౌట్. అంటే పబ్లిక్ లో రావాల్సినంత నాకు అంత స్టేచర్ లేదండి. పబ్లిక్ లో ఒక మార్పు తీసుకొచ్చి వినటానికి బాగానే ఉంటే వింటారు, సరదాగా బాగా చెప్తున్నాడు రా అని చెప్పి వింటారు, దానికేమీ పర్లేదు. కానీ పబ్లిక్ లో
రియాలిటీ ఇది కరెక్టే కదా వీడు చెప్తుంది, ఇది మనం నలుగురికి చెప్దాం అనేటువంటి ఆ లీడర్షిప్ స్టేచర్ నాకు లేదు. నేను ఏదో మీరు అందుకే రాజకీయాల్లోకి మళ్ళీ రావచ్చు కదా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి. మీరు చూపిస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆ వాతావరణం వచ్చిన తర్వాత అన్ని చక్కదిద్దుకుంటాయి. ఎస్, మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఈ సమస్యలనే సమస్య పోతాయి కదా. ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉన్నాను కదా. ఏదో ఒక పార్టీ వైపు ఉండొచ్చు కదా, ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయొచ్చు కదా, ఏదో ఒక పార్టీలో ఉండొచ్చు కదా. నాకు కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఒకవేళ ఎవరైనా టీడీపీ కానీ వైసీపీ కానీ లేరు కాబట్టి అంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాను. అవునవును. నేనేం మాట్లాడినా నాకు చాలా మంది టీడీపీ ఫ్రెండ్స్. ఎస్, నాకు అన్ని పార్టీలో వాళ్ళు ఉన్నారు. ఇక ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడ్డాక ఒక కొత్త కంప్లైంట్ ఏంటంటే, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము పోటీ చేస్తున్నాం, రోజు మమ్మల్ని తిట్టడమేనా, నువ్వు రోజు తెలుగుదేశం తిట్టడమేనా అని చెప్పి ఫ్రెండ్స్, తెలుగుదేశంలో ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నేనెందుకు అనవసరంగా వీళ్ళు ఫ్రెండ్సే వాళ్ళు ఫ్రెండ్సే, మనం ఎందుకు నోరు పారేసుకోవటం, ఏదో జరిగేది ఏదో జరుగుతుందని. అయితే ఇంత పబ్లిక్ గా జరుగుతుంటే దాన్ని మాట్లాడకుండా ఉండలేకపోవడం అనేది నా బలహీనత అయిపోయింది.